దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును కాక దేవుని వాక్యం రాబడింది. రక్షింపబడినటువంటి మనలను దేవాది దేవుడు ఏం చేస్తారు? ఆదరిస్తానంటున్నాడు. పట్టబడి ఉన్న దానాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో పలుమార్లు మనకు ఆదరణ అనేది దొరకదండి, కానీ దేవుడు నేను ఆదరిస్తానని చెప్తున్నారు. దేవుడు నీకు ఆదరణ ఇస్తానని దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఉంది. ఎక్కడంటే మన హృదయాలను ఏం చేస్తారైనా ఆదరిస్తారంట. కనుక మనం మంచి పనులు చేసే వారముగా, మంచి వాక్యం ముందు బ్రతికే వారముగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తానని దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఉంది. కనుక ఇలాంటి గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక మొట్టమొదటిగా మనము ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదండి. బైబిల్ చెప్తున్న ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లా నువ్వు ఎలా తప్పించుకుంటావు?